హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చాను. అదే ఆమ్లా క్యాండీ. ఉసిరికాయతో క్యాండీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. అలాగే ఉసిరికాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. దీంట్లో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. డైజెషన్కి మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుందండి. విటమిన్ సి బూస్ట్ ఇది. సో ఎన్నో విధాలుగా శరీరానికి ఉపయోగపడుతుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఇది మనం సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా చేయటం. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఉసిరికాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ అయినా సోక్ చేసి పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తడి ఆరాల్సిన పని లేదు, కానీ శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇవి సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీని మీరు ఎక్కువగా చేసుకోండి. అంటే 1 కేజీ 2 కేజీలు చేసుకుంటే సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో కాదు బయటే పెట్టుకోవచ్చు. కాబట్టి చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ముఖ్యంగా దీనికి స్టీల్ గిన్నె వాడాలండి. మనకు ఉడకబెట్టుకునేటప్పుడు అల్యూమినియం అలాంటివి ఏం వాడొద్దు. ఇదొకటి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ అవుతుంది, దానికోసం చెప్తున్నాను. ఇలా స్టీల్ గిన్నెలో తీసుకొని మునిగే వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచి బాయిల్ చేసుకోండి. మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో తొందరగానే ఉడికిపోతాయి ఉసిరికాయలు. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగ నైఫ్తో మనం పోక్ చేసినప్పుడు దిగితే సరిపోతుంది. చూసారా, అలా జస్ట్ మెత్తగా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మెత్తగా అస్సలు అవ్వకూడదు. కాబట్టి మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా జాలి గరిటెతో తీసుకొని చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలండి. పూర్తిగా ఇవి చల్లగా అయిపోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేయడానికి యూజ్ చేసిన వాటర్ని పడేయనవసరం లేదు. మనం ఏదైనా జ్యూసుల్లో కానీ, అంటే ఆ రోజు పప్పులోకి కానీ, లేకపోతే రసం ఎందులోకైనా మనం వాడేసుకోవచ్చు. పూర్తిగా ఆప్షనల్ అండి. ఉసిరికాయ మనం ఉడకబెట్టాం కదా, దాంట్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకొని అవి తొనలన్నీ ఒలిచేసుకోవాలి. మనం ఇలాగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటూ ఒలిచేసుకోవాలి. ముక్కలు చూసారా, మరీ మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా ఉడికాయి. ఇవన్నీ వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా మనం తొనలు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఒలుచుకొని పెట్టుకున్నాం కదా. ఈ ప్రాసెస్ కోసం గ్లాస్ బౌల్ కానీ స్టీల్ గిన్నె కానీ మాత్రమే వాడాలి. ఇప్పుడు పైన షుగర్తో మొత్తం ఇదంతా కవర్ చేసేయాలండి. షుగర్ అంటూ క్వాంటిటీ మెజర్ అంటూ ఏమీ లేదు. ఇది పూర్తిగా కూడా షుగర్తో కోట్ అయి ఉండాలి. ఇంకా కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా తీయగా ఉంటాయి ఎండిన తర్వాత. చూసారా, ఇలా కోట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఒకటి ఫంగస్ పట్టదు, షుగర్ సిరప్ కూడా సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇది నైట్ నేను చేశాను, ఎందుకంటే ఎన్ని డేస్ కౌంటో మీకు తెలియాలి కదా, ఎన్ని రోజుల నుంచి, దానికోసం చూపిస్తున్నాను. ఇది మెల్లగా షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోతుంది. ఒక 1 అవర్లో అలా అంతా లిక్విడ్గా అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ రోజు నైట్ అంటే 24 అవర్స్ తర్వాత చూసారా ఇలా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా షుగర్ సొల్యూషన్లోనే ఉండాలండి, లేకపోతే ఫంగస్ పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. వాడే స్పూన్ కూడా పొడిగా ఉండాలి, తడి స్పూన్ అస్సలు పెట్టకూడదు. ఇంకొకటి, రెయినీ సీజన్లో కానీ లేకపోతే వింటర్ సీజన్లో కానీ ఎప్పుడైనా చేసినప్పుడు ఒకటి, మీరు తేమ ఉండే ప్లేస్లో ఇది పెట్టుకోవద్దు. తేమ తగలకుండా చూసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు నైట్ మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ మళ్ళీ అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు చేసిన రోజు నైట్ అలాగే నెక్స్ట్ రోజు నైట్ కలిపాను, ఆ మరుసటి నైట్ కూడా కలిపాను. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ ఉంటుంది కదా, ఆ మార్నింగ్ ఇలా ఉంది కదా మనకి. ఇవన్నీ కూడా మనం చిల్లుల గరిటెతో తీసేసుకొని చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా కూడా మొత్తానికి డ్రైన్ అయిపోతుంది. నేను చెప్పిన ఆ మెజర్ ఉంది కదా, అంటే ఎన్ని డేస్ ఉంచాలి, ఎంత టైం ఉంచాలి, అది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నైట్ టైం మనం ఇది చేసుకుంటే ఏమవుతుందంటే మార్నింగ్కి మనకు ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే నైట్ టైం తీసుకునేలా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆరబెట్టుకోవడం కుదరదు కదా, ఎండ ఉండదు, దానికోసం చెప్తున్నాను. ఆ షుగర్ సిరప్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలి. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ సిరప్ని ఏం చేయాలంటే ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని
మనం పాకం పట్టేసుకోవాలి. మనం జ్యూసెస్లో వాటిలో వాడుకోవచ్చు. ఇలాగ గిన్నెలో వేసుకొని పాకం పట్టుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు షుగర్ సిరప్ కావాల్సి వచ్చినప్పుడు ఫ్రూట్ జ్యూసెస్లో వాడుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ సెపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఒక 3 రోజులన్నా ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలండి. 3 డేస్ తర్వాత నాకు ఇలాగా తయారయ్యాయి. ఎక్కువ చేసుకుంటే మనం సంవత్సరం మొత్తం నిలవ కూడా ఉంచుకోవచ్చు. జస్ట్ ఇలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే క్యాండీ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఎండిపోకూడదు. పైన సిరప్ అంతా ఆరిపోయి జస్ట్ ఇవి ముట్టుకుంటే సాఫ్ట్గా ఉండి ఏమీ స్టిక్ అవ్వకుండా ఉండాలి చేతికి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు వేయించిన ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత వేసుకోండి. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదా, ఏదైనా తేమ ఉంటే అది పీల్ చేస్తుంది. దానికోసం వేయాలి. స్టిక్ అవ్వకుండా కూడా ఉంటాయి ముక్కలు. ఇప్పుడు కొద్దిగా నేను ఏం వేసానంటే అక్కడ ఎర్రగా కనిపిస్తుంది కదా, అది నల్లుప్పు వేసాను. ఇవన్నీ మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము. ఎండబెట్టిన ముక్కలన్నీ షాప్స్లో కూడా దొరుకుతాయండి ఇవి. కాకపోతే ఇంట్లో చేసుకుంటే మనం ఎక్కువగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. విటమిన్ సి కూడా బాగుంటుంది కదా దీంట్లో. మెటబాలిజంను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పొడిని ఎంత కావాల్సి ఉంటే అంత వేసుకోవాలి. ఒకవేళ పొడి మిగిలితే ఏం పర్వాలేదు. వాటర్ మిలన్ జ్యూస్లో కానీ నిమ్మకాయ రసంలో కానీ మనం వాడేసుకోవచ్చు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని బయటే పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు వడియాలు అవి మనం ఎండలో పెట్టుకుంటాం కదా, ఎక్కువ పెట్టుకున్నప్పుడు సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా ఎండకు పెట్టుకుంటాం, అలా పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే కనుక. ఈ ముక్కలన్నీ కూడా ఈ పౌడర్తో ఈవెన్గా కోట్ అవ్వాలి. అప్పుడు పైనుంచి స్వీట్గా జీలకర్ర ఫ్లేవర్ తగులుతూ ఆ నల్లుపు ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఎంత అవసరమైతే అంతే వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు రోజు పచ్చళ్ళు వేసుకొని తినలేము, అలాగే పిల్లలు తినలేరు. అలాగే రోజు ఈ ఉసిరికాయతో మనం పులిహోర చేసుకోలేం, రెగ్యులర్గా చేసుకోలేం కదండి. మనకి రెగ్యులర్గా కూడా ఈ ఉసిరికాయలు అనేవి దొరకవు. సీజన్లో దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎంత అవసరమో అంతే వాడుకోవచ్చు. అలాగే మన సంవత్సరం మొత్తం కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి కిడ్నీ ఆక్సలేట్ స్టోన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు కదా. సో ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు, నోరు బాలేనప్పుడు ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువ తీసుకోవడం కూడా జరగదు కదా. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ ఛానల్ రికమెండ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వస్తున్నాయి కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.